హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం మోహన్ బాబు గారి ఇంట ఇష్యూ నడుస్తున్న వేళ బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేసినటువంటి కమెంట్స్ కొంచెం హాట్ టాపిక్గా మారుతున్నాయి. అయితే టాయిలెట్ పైన చెయ్యేసి చెక్ చేస్తారంటూ కూడా ఒక మాట అంటే ఇప్పుడు వైరల్గా మారుతుంది. అసలు దానికి సంబంధించిన విషయాల గురించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. అయితే ఒక ఫేమస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు, ప్రొడ్యూసర్ కూడా, బెల్లంకొండ శ్రీనివాస్ గారు. అయితే ఆయన మోహన్ బాబు గారి గురించి టాయిలెట్స్ పైన చెక్ చేస్తాడు అంటూ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అసలు దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటమ్మా, అసలు విషయం ఏంటి? ఏమండి, మోహన్ బాబు గారు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థని ప్రారంభించిన నాటి నుంచి దినదిన ప్రవర్తమానము చెంది తర్వాత కాలేజీ, తర్వాత యూనివర్సిటీ, ఆ తర్వాత అనేక బ్రాంచెస్, ఇలాగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక విద్యా సంస్థ వారు ప్రారంభించినటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ. ఆ సంస్థల్లో అనేక వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అలాగే అనేక ఉన్నతమైనటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అటువంటి పదవులను కూడా వాళ్ళు చేపట్టి ఎంతో గర్వకారణంగా తల్లిదండ్రులకు కానీ, ఇటు విద్య నేర్పిన గురువులకు కానీ, లేదా చదువుకున్నటువంటి విద్యా సంస్థకు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అంతటి ఉన్నత స్థాయిలో ఒక విద్యా సంస్థ రన్ అవుతోంది అంటే అందుకు ప్రప్రథమంగా మనము ఇక్కడ అభినందించవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దాని వ్యవస్థాపకులైన డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. బికాస్ ఆయన ఎంతటి శ్రద్ధ వహిస్తారంటే ఆ యొక్క చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థుల ఆహారము కానీ, లేదా వాళ్ళు తిరిగే ఆ ప్రెమిసెస్ కానీ, లేదా అక్కడ ఉండే హాస్టల్స్లో నివాసం ఉండే వాళ్ళకి అక్కడ చాలా హైజెనిక్గా ఉండాలి అని చెప్పి అనేక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సదుపాయము సవ్యంగా కొనసాగుతోందా లేదా అని ఆయన స్వయంగా వెళ్ళినప్పుడంతా పర్యవేక్షిస్తూ ఉంటారు అని విన్నాను నేను. అందులో భాగంగా ఆయన అన్నిటినీ కూడా స్వయంగా తనిఖీ చేసి చూసి తెలుసుకోవడము అనేటువంటిది నిజంగా అభినందించవలసిన అంశం అండి. ఎంతమంది ఎన్ని విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఏ పనికి ఎవరిని వినియోగిస్తారో ఆ వర్కర్స్ మీద విడిచిపెట్టేస్తారు. కానీ ఆయన అలాగా పూర్తిగా వాళ్ళ మీద విడిచిపెట్టల. ఆయన తన వంతు బాధ్యత తీసుకొని వెళ్ళిన ప్రతిసారి కూడా, ఆయన విజిట్ చేసిన ప్రతిసారి కూడా ప్రతి చిన్న అంశాన్ని కూలంకషంగా పరిశీలించడము, అక్కడ ఏదైనా లోపం ఉంటే వెంటనే సరిదిద్దడము, అలాగే తత్సంబంధిత అధికారులని ఎవరినైతే అక్కడ నియమించారో వాళ్ళకి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడము, అవసరమైతే వాళ్ళని మందలించైనా సరే ఆ ఏర్పాట్లలో విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యము ఉండకుండా చదువు మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేలాగా చూసుకోవడం అనేది చాలా అభినందించవలసినటువంటి అంశము. అంతేగాని విమర్శించవలసినటువంటి విషయాలు ఏమీ లేవు అక్కడ. ఈ అంశాన్ని ఆయన చెప్పారే తప్ప బెల్లంకొండ గారు, శ్రీనివాస్ గారు ఈ అంశాన్ని చెప్పారే కానీ దాన్ని వక్రీకరించి మరో విధంగా మాట్లాడడం అనేది మనుషులకు ఉన్నటువంటి నేరో మైండ్, బ్యాడ్ నేచర్ని ప్రస్ఫుటంగా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు అనే మనం చెప్పుకోవాలి. అంతేగాని ఇందులో ఎటువంటి సత్యము లేదండి. కేవలము మోహన్ బాబు గారు ఒక తండ్రిలాగా, ఒక విద్యా సంస్థ అధినేతగా మాత్రమే కాదు, ఒక తండ్రి బిడ్డల్ని ఎంత చక్కగా చూసుకుంటాడో అలాగా తన విద్యాలయానికి వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు. అందులో 75% ఫీజులు చెల్లించి జాయిన్ అయ్యి చదువుకుంటారు.
మరి వాళ్ళు అన్ని వేలో లక్షలో కట్టినప్పుడు వాళ్ళకి ఇస్తాము అన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి కదా. అలాగే ఆహారం కూడా చాలా టేస్టీగా, నీట్గా, హైజీనిక్గా ఉంటుంది. అక్కడ ఒక్కసారి తిన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా భోంచేయడానికి ఈ మా స్కూల్లోనే బాగుంటుంది అంటారట. అంత చక్కగా రకరకాల టిఫిన్లు కానీ లేదా భోజనంలో పదార్థాలు కానీ వాళ్ళకి అంత హైజీనిక్ ఫుడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అని విన్నాను నేను. అంచేత ఈ అంశాన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. నెగిటివ్గా మాట్లాడడము, దుష్ప్రచారం చేయడము అనేది సబబు కాదు అని అలా చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.